శివాయ విష్ణురూపాయ. ఇవాళ మనం ఎన్నో మహిమలు కలిగిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి క్షేత్రాన్ని దర్శించుకుందాం. 1000 నూతుల కోన పేరు వినగానే ఆసక్తిగా అనిపిస్తోంది కదా. కడప జిల్లాలోని పెండ్లిమర్రి మండలంలో ఉన్న ఈ కోనలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఉగ్ర మరియు శాంతిరూప దర్శనం కూడా ఆసక్తితో పాటు ఆధ్యాత్మికతను పెంచుతుంది. ఈ ప్రాంత ప్రకృతి సౌందర్యం మనసుని కట్టిపడేస్తుంది. స్వామివారి దర్శనం తరువాత భక్తులు పొందే అనుభవం మాటల్లో చెప్పలేనిది. మహాత్ములు, యోగులు, మునులు ఈ క్షేత్రాన్ని దర్శించి తరించినట్లు పురాణాలు చెబుతున్నాయి. మహావిష్ణువు ఆయుధమైన చక్రంతో ఈ ప్రాంతానికి సంబంధం ఉంది. ఎక్కడా లేని విధంగా నరసింహస్వామి వారి చక్రతీర్థాన్ని భక్తులకు అందించటం ఈ ఆలయ విశేషం. ఇక స్థల పురాణం విషయానికి వస్తే, లోకకంటకుడైన హిరణ్యకశపుణ్ణి చంపిన లక్ష్మీ నరసింహస్వామి అహోబిలం నుండి ఉగ్రరూపంలో ఈ క్షేత్రానికి విచ్చేశారు. ఆ సమయంలో దేవతలు 1000 నూతుల నుండి నీటిని తెచ్చి స్వామివారికి అభిషేకం చేశారు. అలాగే ఒకప్పుడు దండకారణ్యమైన ఈ క్షేత్రానికి శ్రీరామచంద్రుడు సీతమ్మ తల్లితో కలిసి కొన్ని రోజులు ఇక్కడ ఉన్నట్లు పురాణాలు చెబుతున్నాయి. రామయ్య తండ్రి సీతమ్మ ఒడిలో తలపెట్టుకుని సేద తీరుతున్న సమయంలో ఇంద్రుడి కుమారుడైన కాకాశరుడు కాకి రూపంలో సీతమ్మని ముక్కుతో పొడుస్తూ గాయం చేశాడు. స్వామివారికి నిద్రాభంగం కలగకూడదని సీతమ్మ తల్లి అలాగే ఓర్పు వహించింది. పొడిచిన చోట నుండి రక్తం కారి రాముల వారికి తగిలింది. తనని తాను రక్షించుకోకుండా సీతమ్మ రాముల వారి శరణాగతి చేసింది. అందుకే ఆ రామయ్య కోపంతో కాకాసురుడిపై బ్రహ్మాస్త్రం వదిలాడు. అప్పటి నుండి ఈ క్షేత్రంలో కాకి కానీ గ్రద్ద కానీ సంచరించవు. ఈ దేవాలయానికి ఎక్కడా లేని మరో ప్రత్యేకత ఉంది. సాధారణంగా ఏ గుడిలోనైనా విగ్రహాలు ఉత్తరం లేదా తూర్పు ముఖంగా ఉంటాయి. కానీ ఇక్కడ లక్ష్మీ అమ్మవారు పడమర ముఖంగా దర్శనమిస్తుంది. దీని కారణంగా మహిళలు శుక్రవారం పూట అమ్మవారిని దర్శించుకోవటం, కుంకుమార్చన చేయటం ఆనవాయితీగా వస్తోంది. అలాగే సహ్యాద్రి కొండల మీదుగా 1000 నూతుల నుండి నీరు కొండలలో ప్రవహిస్తూ స్వామివారి కోనేరులో అంతర్లీనంగా కలుస్తుండటం వలన కూడా ఈ క్షేత్రాన్ని 1000 నూతుల కోన అని అంటారు. ఆలయ ప్రాంగణమంతా భక్తజనంతో ఆధ్యాత్మిక ప్రశాంతతతో నిండి ఉంటుంది. ఎన్నో కోర్కెలను తీర్చడమే కాకుండా ఎటువంటి సమస్య నుంచి అయినా బయటపడేసే మహత్తర శక్తి కలవారై లక్ష్మీ నరసింహస్వామి వారు కొలువై ఉన్నారు. శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల వారు స్వామివారి మీద 16 సంకీర్తనలు రచించారు. జనమేజయుని కాలంలో నిర్మించిన ఆలయం శిథిలం అవటంతో భక్తుల సహకారంతో నూతన ఆలయం నిర్మించారు. ఇక్కడ జరిగే అతిపెద్ద అద్భుతం ఏంటంటే, తెల్లవారుజామున తలుపులు తెరవగానే ఎవరో స్వామివారికి పూజ చేసిన గుర్తుగా తులసీ దళాలు, పూలు కనిపిస్తాయి. గుడి గంటలు మోగడం వినిపిస్తాయి. ఇక్కడ నారద మహర్షుల వారు, తుంబుర మహర్షుల వారు తెల్లవారుజామున 3 గంటల సమయంలో స్వామివారిని అర్చిస్తారు అని ఇక్కడ వారి నమ్మకం. ఇక్కడ ప్రతి శనివారం స్వామివారికి పంచామృత అభిషేకం జరుగుతుంది. అలాగే అమ్మవారి గుడి చుట్టూ రాహుకేతువులు సర్పరూపంలో ప్రదక్షిణ చేస్తూ ఉంటాయి. ఎవరైనా తెలిసి తెలియని దోషం వల్ల కానీ, అంటూ ముట్టు వంటి వారిని ఎవరినైనా తాకి వచ్చినా కూడా అమ్మవారి గర్భగుడిలో నుండి సర్పం వచ్చి అడ్డుపడుతుంది. వారు మళ్ళీ కోనేరులో స్నానం చేసి పసుపు నీళ్లు చల్లుకొని గుళ్ళోకి రావచ్చు. వివాహం కాని వారు, రాహుకేతు దోషం ఉన్నవారు ఇక్కడ పూజలు ఆచరించవచ్చు. సంతానం లేనివారు అమ్మవారి గుడిలో వరపడి చీర కొంగు చించి ఉయ్యాల కడితే తప్పక సంతానం కలుగుతుంది. ఆర్థిక సమస్యలు, అనారోగ్య సమస్యలు ఉన్నవారు శనివారం రోజున ధ్వజస్తంభం దగ్గర నువ్వుల నూనెతో దీపం వెలిగించి 21 సార్లు గుడి చుట్టూ ప్రదక్షిణ చేస్తే ఏ విధమైన కష్టాలైనా తొలగిపోతాయి. ఇక్కడ స్వామివారి దగ్గర పెళ్లి కుదిరిన వారు పెళ్లి పత్రికలను, పరీక్షలు రాసేవారు హాల్ టికెట్ని స్వామివారు ముందు ఉంచి ఆశీస్సులు పొందుతారు. ఇక్కడ ఉన్న పూజారులు ఎంతో భక్తితో వచ్చిన భక్తులకు ఆశీస్సులు అందిస్తున్నారు. స్వామివారికి అద్దిన చందనాన్ని భక్తులకు అందిస్తున్నారు. ఇక్కడ నరసింహస్వామి ఉగ్రరూపంగా ఉన్నా ఆయనపై లక్ష్మీదేవి కూర్చొని శాంతస్వరూపంగా ఉండి ఉగ్ర శాంత స్వరూపంగా భక్తులకు దర్శనమిస్తున్నాడు. స్వామివారిని దర్శించిన వారు ఇక్కడ ఉన్న నిశ్శబ్దాన్ని, ప్రకృతి అందాన్ని ఆస్వాదించవచ్చు. స్వామివారి దర్శనం అనంతరం శక్తివంతమైన ప్రశాంతతను భక్తులు అనుభవిస్తారు. స్వామివారి దర్శనం మనసులోని భయాలన్నిటినీ దూరం చేస్తుంది. ఇక్కడ ఉన్న కొలనులో నుండే స్వామివారి నీటిని తీసుకెళ్తారు. దీని ప్రక్కన ఉన్న కొలనులో భక్తులు స్నానం చేసి స్వామివారి దర్శనానికి వెళ్తారు.
ఇంతటి ప్రశాంతమైన వాతావరణం పిల్లలకు పెద్దలకు మంచి ఆధ్యాత్మికతను పెంచుతుంది. ఇలాంటి ఆలయాలకు పిల్లలని తీసుకురావటం వలన వారికి ఆలయాల విశిష్టతను చరిత్రను తెలపటం ద్వారా సనాతన ధర్మాన్ని నేర్పటంతో పాటు పిల్లలు సంస్కారాన్ని కలిగి ఉంటారు. ఇంతటి ప్రశాంతమైన మరియు ఎన్నో అద్భుతాలు కలిగిన ఈ క్షేత్ర దర్శనం మీరందరూ తప్పక చేయాలని ఆశిస్తున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి. ఇలాంటి మరిన్ని ఆలయాలు, చారిత్రక ప్రదేశాల విశేషాల కోసం మన ఛానల్ని తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.